ఈరోజు దేవుని వాక్యము ఆదికాండము 11 అధ్యాయము 24 వచనము. నాహోరు 20 ఏండ్లు బ్రతికి తేరాహును కనెను. నాహోరు తేరాహును కనిన తరువాత 119 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. తేరాహు 70 ఏండ్లు బ్రతికి అబ్రహామును నాహోరును హారానును కనెను. తేరాహు వంశావళి ఇది. తేరాహు అబ్రహామును నాహోరును హారానును కనెను. హారాను లోతును కనెను. హారాను తాను పుట్టిన దేశం అందలి కల్దీల ఊరును పట్టణములో తన తండ్రి అయిన తేరాహు కంటే ముందుగా మృతి పొందెను. అబ్రహాము నాహోరును వివాహము చేసుకొనిరి. అబ్రహాము భార్య పేరు సారాయి. నాహోరు భార్య పేరు మిల్కా. ఆమె మిల్కాకును ఇసాకును తండ్రి అయిన హారాను కుమార్తె. సారాయి గొడ్రాలై ఉండెను. ఆమెకు సంతానం లేదు. తేరాహు తన కుమారుడగు అబ్రహామును తన కుమారుడు అనగా హారాను కుమారుడగు లోతును తన కుమారుడగు అబ్రాము భార్య అయిన సారాయి అను తన కోడలిని తీసుకుని కానానుకు వెళ్ళుటకు కల్దీయుల ఊరును పట్టణంలో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి. తేరాహు బ్రతికిన దినములు 205 ఏండ్లు. తేరాహు హారానులో మృతి పొందెను.